Hey guys, welcome to Moni's channel. So today I want to talk about company's culture and what type of people will be in there and all the things about it. So and my incident also which happened a long ago. So I want to share that as well. So keep going, keep watching. సో ఈరోజు ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే బికాస్ ఐ వాంట్ రియల్లీ ఎక్స్ప్రెస్ వాట్ టైప్ ఆఫ్ కల్చర్ ఈస్ గోయింగ్ ఆన్ in the industries and how people should taking granted for innocent peoples and introvert peoples mainly. So because they have no effort, right? And effort అంటే వర్క్ చేస్తారు 100% దే విల్ వర్క్, బట్ వాళ్ళకి ఏంటి అంటే ఏదో ఒక ఉంటుంది కదా, ఇంట్రోవర్ట్స్కి చెప్పలేము మనం, బికాజ్ ఐఎమ్ ఆల్సో అన్ ఇంట్రోవర్ట్. దెర్ ఈస్ నథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్, బట్ అలా అయిపోతుంది. సో ఏంటి అంటే కొన్ని థింగ్స్ మనకి లీడ్స్ ఒకలాగా బిహేవ్ చేస్తారు, మనకి అసైన్ చేసే వర్క్ ఒకటి, బిహేవియర్ ఒకటి. మన దగ్గర అయితే చాలా మంచిగా ఉంటారు. దిస్ అండ్ వన్స్ మోర్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ ఓన్లీ. సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ టు ఎనీ వన్, అంటే నేను అందరినీ జడ్జ్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీ వన్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ మై ఇన్సిడెంట్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది ఇండస్ట్రీస్. సో ఎలా అంటే చెప్తారు, వర్క్ ఇస్తారు, అసైన్ చేస్తారు, అంత బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ బయాస్డ్ ఉంటుంది, కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఒకలాగా ఉంటుంది. కానీ మనం ఏంటి, మనది స్టార్టింగ్ కాబట్టి వర్క్ అందరితో మంచిగా ఉంటారులే అని చెప్పి వి విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ లేటర్ ఆన్ ఐ గాట్ టు నో వాట్ ఎవర్ వర్క్ ఐఎమ్ డూయింగ్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ దెమ్. బట్ వాట్ అదర్స్ ఆర్ వర్కింగ్ విచ్ ఆర్ లెస్ దెన్ మై వర్క్, ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ దెమ్. మీకు అర్థమవుతుందా? అంటే నేను ఎంత వర్క్ చేసినా వాళ్ళకి అది వద్దు అంట, వేరే వాళ్ళు నాకన్నా తక్కువ వర్క్ చేసినా అది కావాలి అంట. సో నేను వర్క్ చేసింది వాళ్ళకి ఆ టైంలో అది వద్దు అంటారు. తను చేసినప్పుడు అంటే లైక్ పక్కన వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు దే విల్ యాక్సెప్ట్ ఇట్. ఐ డోంట్ నో వై. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ సమ్, నాకు అర్థమవుతుంది లైక్ కొంచెం కొంచెం ఐఎమ్ గెటింగ్ ఇట్, బట్ ఐ రియలీ డోంట్ నో, ఐఎమ్ రిగ్రెటింగ్ దాట్. సో సీసీలో పెట్టాలి అన్నీ ప్రతి ఒక్క మెయిల్ అని నాకు అప్పుడు తెలియదు. ఇట్స్ మై ఫస్ట్ థింగ్. సో ఆ టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. మాకు ఒక ఇచ్చారు, అసైన్ చేశారు. సో ఆ వర్క్ కంప్లీట్ చేయాలి కంపల్సరీ. కానీ నేను చేయలేకపోయాను. సో ఇట్స్ అంటే 1 వీక్లో చేసేయాలి. అది కంప్లీట్ అవ్వలేదు, ఎవరి వల్ల అవ్వలేదు. సో అయితే నెక్స్ట్ డే ఏం చేశారు, సాటర్డే సండే కూడా వర్క్ చేయండి మీరు అని చెప్పారు. సరే అని చెప్పి ఇట్స్ ఓకే, అది స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ కాబట్టి వీ హ్యావ్ టు, మన జాబ్ సెక్యూరిటీ మనం చూసుకోవాలి కాబట్టి ఆబ్వియస్లీ ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ పర్టికులర్ డేస్, సాటర్డే అండ్ సండే యాజ్ వెల్. బట్ ద థింగ్ ఈజ్ లైక్, ఒక అమ్మాయి నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్క్ చేసేసాను. 7 o'clockకి లేసేసి ఐ హ్యావ్ డన్ ఆల్ ద రిచువల్స్ అండ్ ఆల్ ద థింగ్స్. అంటే నేను నా వర్క్ని అన్నీ చేసుకొని ఐ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద పర్టికులర్ వర్క్. చేసినప్పుడు పర్లేదు బాగానే ఉంది. కాకపోతే ఏంటి అంటే వర్క్ అసైన్ చేసింది మాత్రం నాకు ఒక డౌట్ ఉంది. లైక్ ఇన్ని రోజులు కష్టపడింది రాంది ఆ రోజు ఎలా వస్తాయి? ఆబ్వియస్లీ కదా, అది రావట్లేదు అని మేము ఎంత మొత్తుకున్నా ట్రై చేయండి సరే అని మేము ట్రై చేసాం, దాంట్లో తప్పు ఏం లేదు. అవి ఆర్ ట్రైయింగ్, గివప్ చేయకూడదు అంతే. సో ట్రై చేసాం, మాకు రాలేదు. కానీ నాకు ప్రాబ్లం ఎక్కడ అయిందంటే సీసీలో నేను పెట్టలేదు, లైక్ ఈ ప్రొఫైల్స్ రావట్లేదు, లైక్ సమ్వాట్ ఈ వర్క్ రావట్లేదు, ఇవి రావట్లేదు. సో ఈ ప్రాబ్లమ్కి ఇది సాల్వ్ అవ్వట్లేదు అని సీసీలో వీ హ్యావ్ టు షేర్ టు ద మేనేజర్స్, అథారిటీస్ కానీ లీడ్స్కి కానీ వీ హ్యావ్ టు అసైన్ దట్, చెప్పాలి. కానీ మేము చెప్పలేదు. అది నా పెద్ద బ్లండర్ మిస్టేక్ అది నాది. సో సరే తర్వాత ఏమైంది అంటే ఒక అమ్మాయి, ద అదర్ పర్సన్ హూ వర్క్డ్ ఆన్ ద సేమ్ థింగ్ బట్ షీ ఈజ్ నాట్ వర్కింగ్, తను నాకు మెసేజ్ చేశారు లైక్ నేను బయటకు వెళ్తున్నాను గప్ చెప్తున్నానికి అని చెప్పి షీ వెంట్ అవుట్ and she is not working. But later on other day, when I reached the office, people are asking me comp ఆఫ్ ఇస్తారనమాట, లైక్ ఇలా వర్క్ ఎక్స్ట్రా డేస్ వర్క్ చేస్తే. సో నాకు అవసరం లేదు కాంప్ ఆఫ్, అయినా సరే వాళ్ళు అందరు తీసుకున్నారు, నువ్వు కూడా వెళ్ళి తీసుకో అన్నారు. సరే అని ఐ జస్ట్ వెంట్ దేర్ అండ్ ఐ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ కాంప్ ఆఫ్. సో ద మేనేజర్ సెడ్ ఫర్ మీ లైక్, అదేంటి మీరు ఏం వర్క్ చేయలేదు కదా, మేము ఎందుకు ఇవ్వాలి మీకు కాంప్ ఆఫ్ అన్నారు.
ఐ వాస్ షాక్. అదేంటి నేను అందరికన్నా నేనే వర్క్ చేశాను. నేనే ముందు లేసి వర్క్ చేశాను. అందరికీ మెసేజ్ చేసింది నేను యాక్టివ్‌లో ఉన్నాను. అంటే ఈరోజు నేను ఉన్నాను. ఐయామ్ వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ యూ హావ్ గివెన్ టు మీ అని చెప్పినా హీ ఈజ్ సేయింగ్ లైక్ దిస్. అలా ఎలా అడుగుతావు, నీకు ఏం లేదా, హౌ కెన్ యూ ఆస్క్ ఈవెన్ యూ డిడ్ంట్ వర్క్ ఎనీథింగ్, ఏంటి ప్రూఫ్ ఏంటి నువ్వు వర్క్ చేసావంట. ఒక షాక్. ప్రూఫా? ఇప్పుడు ఎలా ప్రూఫ్? సో నేను ఆలోచించాను. తర్వాత నేను చెప్పాను, ఇలా నేను వర్క్ చేశాను, లీడ్ని అడగండి కంప్లైంట్, మాకు అవసరం లేదు అవంతా, యూ ఆర్ నాట్ వర్కింగ్ అంతే, మేము ఇవ్వము అని చెప్పారు. నాకు యాక్చువల్లీ కాంప్ ఆఫ్ అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ లీవ్స్ ఆల్సో బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూగా. బట్ వాళ్ళందరూ అన్నారు కాబట్టి నేను అనవసరంగా వెళ్ళాను అనిపించింది. తర్వాత నేను వచ్చి చూసేసరికి మెయిల్స్ ఉన్నాయి. అంటే లైక్ నావి కాదు, పక్కన అమ్మాయిది మెయిల్ ఉంది. తను వర్కే చేయలేదు ఆ రోజు, బయటికి వెళ్ళారు. బట్ అది ఏదైతే తను వర్క్ చేసిందో అది నాది. నేను ఆల్రెడీ ఆ అమ్మాయికి ఇంటర్నల్గా మెసేజ్ చేశాను, అది నా వర్క్ అని చెప్పాను కూడా. కానీ నాకు ఇలా ఎఫెక్ట్ అవుతుంది అని నాకు తెలియదు అప్పుడు. సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. సో అలా అయింది. అలా అయిన తర్వాత తను ఆ మేనేజర్ వచ్చేసి డైరెక్ట్గా హెచ్ఆర్కి పెట్టేశారు. షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ఎనీ కాంప్ ఆఫ్ లీవ్స్. సో ఇట్స్ లైక్ చాలా వర్స్ట్గా అయిపోయింది ఆ సినారియో. ఇలా దాని తర్వాత ఆఫీస్లో నన్ను ఇంకా అంటే నేను ఇంకా ఏం వర్క్ చేయట్లేదు. దర్ ఎక్స్పెక్టింగ్ లైక్ థింకింగ్ లైక్ నేను ఏదో టైంపాస్కి వస్తున్నాను జాబ్ చేయడానికి అని చిన్న చూపు చూస్తారు కదా, అలా చూశారు. అండ్ లేటర్ ఆన్ వాళ్ళు నన్ను ఇలా చిటికేసి పిలవడం, అంటే ఫ్లోర్ మీదనే. ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఆ టైంలో జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఐ సర్వైవ్ ఫర్ 2 years దేర్. ఎలానో అలా గడిచింది. దాని తర్వాత ఇంకా ఇట్స్ మై వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వర్స్ట్ చెప్పాలంటే ఆ కేసు. దాని తర్వాత కూడా ఇంకొకటి అయింది. ఆ కేసు కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఏంటి అంటే ఒక మేనేజర్, ఐ డోంట్ వాంట్ టు షేర్ నేమ్ ఆల్సో, బట్ షీ కేమ్ ఇన్ బిట్వీన్. I mean after I have joined later on in March and April, she came as a manager, as in the group. I mean we have 4 members actually. She is a lead అనమాట. అంటే గ్రూప్ అంటే మేనేజర్, సమ్ కైండ్ ఆఫ్ మేనేజర్ అనమాట. దాని తర్వాత ఒక అమ్మాయి, మా టీంలో 4 ఉంటారు. ఆ 4లో అందరితో నేను బాగానే ఉంటాను. ఒక అమ్మాయికి నేను నచ్చను. అది ఎందుకో నాకు తెలియదు, ఐడియా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ ఇట్, ఎనీ క్లూ ఆన్ ఇట్ ఆల్సో. కానీ ఇంకొక అమ్మాయి, ఇంకో 2 అమ్మాయిలు, 2 బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉంటారు. దే విల్ నాట్ ఇన్వాల్వ్. అంటే నేను వెళ్ళినా వాళ్ళు నన్ను పట్టించుకోరు. సో అలా ఉంటారు ఆ టైప్లో. బట్ ఇంకా నాకు టీంలో ఎవరు లేరు కాబట్టి ఐ షుడ్ టాక్ టు దెమ్ ఓన్లీ. ఈ అమ్మాయి నాకు ఎవరిదైతే నేను చెప్పానో, షీ డోంట్ లైక్ మీ, రైట్? ఐ డోంట్ నో వై, వాట్ ఈస్ ద రీజన్, నాకు టిల్ నౌ ఐ డోంట్ నో వై షీ డోంట్ లైక్ మీ. ఇట్స్ ఓకే, ఇట్స్ అనదర్ టాపిక్. సో ఇలా అయింది కదా ఆ సిచ్యువేషన్లో. నేను అలానే కొన్ని రోజులు సాగేశాను. ఒక రోజు ఏమైంది అంటే, వీ డూ హ్యావ్ సర్టన్ ట్రాకర్ అనమాట. మనం వర్క్ చేసింది అక్కడ పెట్టి వెళ్తాం. సో ఆ రోజు నేను రాలేదు. నా వర్క్ ఆ రోజు ఆల్రెడీ ఐ హ్యావ్ డన్ దట్ వర్క్, పర్టికులర్ వర్క్ వాట్ ఐఎమ్ అబౌట్ టు సే. ఆ వర్క్ నేను చేశాను, ట్రాకర్లో పెట్టేశాను. నెక్స్ట్ డే నేను రాలేదు. సో నెక్స్ట్ డే నేను రాని రోజు ఏమైంది అంటే, ఆ ప్రొఫైల్ కానీ ఏదైనా కానీ, ఐఎమ్ సో సారీ, ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ డీటెయిల్, ఆ పర్టికులర్ది ఆ అమ్మాయి తీసేసుకుంది. ఎవరైతే 2 అని చెప్పాను కదా, దాంట్లో ఒక అమ్మాయి తీసేసుకొని నేను చేశాను అని చెప్పి షీ పుట్ ఇట్ ఇన్ ఇట్. సో పెట్టుకున్న తర్వాత ఏంటి ఇలా ఉంది అని చెప్పి నేను నార్మల్గా క్యాజువల్గా అడిగితే, లేదు ఇది ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ దిస్ వర్క్, ఇది నాది అని చెప్పి అంటే ఇట్లా రూడ్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. సో ఐ వెంట్ టు మేనేజర్ అండ్ ఆస్క్ ఫర్ దట్. సో ఇలా నేను ఆల్రెడీ పెట్టాను, కాకపోతే నేను నెక్స్ట్ డే లీవ్లో ఉన్నాను. బట్ నౌ వన్ ఐ కేమ్ బ్యాక్ again to the work, she is telling like she done that work, but it's not acceptable, right? I have done my hard work on that particular project, what I have done. అంటే మేనేజర్ అన్నారు, లేదు లెట్స్ టాక్ విత్ హర్ యాజ్ వెల్, నేను ఒక్కదాన్ని వినలేను కదా, సో తనని కూడా రమ్మని చెప్పాను. లోపలికి పిలిచాను ఆ అమ్మాయిని. పిలిచిన తర్వాత ఆ టైంలో తను మార్చేసింది. నా పేరు డిలీట్ చేసేసి తనది పెట్టుకొని షీ కేమ్ అండ్ టెల్ లైక్ లైస్ అన్నీ అబద్ధం చెప్తుంది. లేదు నేనేం చేయలేదు,
ఇట్స్ మై అని చెప్పి చెప్తుంది. షీఈ్ ఆర్గ్యూయింగ్. ఆ మేనేజర్ ఏమో నేను నమ్మను, నన్ను అంటున్నారు, నేను నమ్మను, ఐ విల్ నాట్ ట్రస్ట్ యూ అని అంటున్నారు. అదేంటి నాకు అర్థం కాదు, నేను ఇంత కష్టపడింది దాన్ని పిచ్చిదానిలా కనిపిస్తున్నాను అని చెప్పి ఇలా చేయడం వల్ల అలా అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా ముందు డౌన్లోడ్ చేసుకుని వెళ్ళేదాన్ని, లైక్ ప్రాజెక్ట్స్ ఏవైతే మేము చేస్తామో అవన్నీ ట్రాకర్. అది నాకు అప్పుడు గుర్తుకు రాలేదు, ఆ పర్టికులర్ టైంలో ఏదైతే సీన్ అవుతుందో ఆ టైంలో నాకు అది గుర్తుకు రాలేదు. తర్వాత కిందికి వెళ్ళి నేను లైక్ రైట్ చాలాసేపు ఏంటి ఇలా అయింది అని చెప్పి నాకు పర్టికులర్ టైంలో గుర్తొచ్చింది. ఓకే, నేను ఇది చేశాను కదా, ఒకవేళ ఇప్పుడు న్యూ డేటాకి ఆ డేటాకి తేడా ఉంటుంది కదా, ఇప్పుడు యాడ్ చేసింది డిలీట్ చేసింది వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. సో నేను వెళ్ళి వెతికాను, అందులో అది ఆమెది లేదు, నాదే ఉంది. అయితే నేను అది ఆ మేనేజర్కి పిలిపించి చూపించాను కూడా. తను షీఈ్ నాట్ ట్రస్టింగ్ మీ, షీఈ్ టెలింగ్ మీ లైక్ నువ్వే ఎడిట్ చేసావేమో. ఇంకా నేను ఎవరికి చెప్పాలి, ఎలా ఆ డేటా కూడా నేనే ఎడిట్ చేశాను అంటే ఇంకా నేను ఎవరికి ఏం చెప్పాలి. అది మాత్రం ఇంకా నేను ఎన్ని ప్రూఫ్స్ ఎలా చేయాలి. ఇప్పుడు ఎడిట్ హిస్టరీ ఉంటుంది కదా, కానీ ఆ పర్టికులర్ టైంలో అది ఎలిజిబుల్ కాదు. ఎవరైతే మెయిన్ హోల్డ్ చేస్తున్నారో, మెయిన్ దానికి అడ్మిన్ ఉంటారు కదా ఆ షీట్కి, వాళ్ళు మాత్రమే చేంజ్ చేయగలుగుతారు. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అడ్మిన్ ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట, మనకి హెల్ప్ చేయరు. నేను అందరికీ శత్రువులా కనిపించేస్తున్నాను అక్కడ. సో కనిపించిన తర్వాత చాలా రోజు ఆ మేనేజర్ కూడా వెళ్ళిపోయారు. మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత ఐ గాట్ టు హ్యావ్ ఎ ఛాన్స్, నాకు ఛాన్స్ వచ్చింది అనమాట ఆ ప్రొఫైల్ చూడడానికి. ఆ అడ్మిన్ దగ్గర నుంచి ఏదో ఇష్యూ వల్ల నేను ఆమెది లాగిన్ తీసుకొని ఐఎమ్ చెక్కింగ్. బట్ నాకు చాలా రోజుల తర్వాత నాకు అసలు గుర్తుకు రాలేదు, నేను మర్చిపోయాను అసలు ఆ విషయం. సో చాలా రోజుల తర్వాత ఐ రిమెంబర్డ్, ఇది అయింది కదా, ఒకసారి చెక్ చేద్దాము, ఇది కూడా నాకు ఉంది కదా అని చెప్పి I checked. So there is my name instead of her name. Edit history చూస్తే ద నెక్స్ట్ డే, ఏ రోజైతే నేను కంప్లైంట్ చేయడానికి వెళ్ళానో లోపలికి, ఆ రోజే అమ్మాయి ఎడిట్ చేసింది. అది నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఈ రోజు కూడా నాకు మెయిల్ పెట్టుకున్నాను అదొక అని చెప్పి. కానీ దెర్ ఇస్ నో యూజ్ బికాజ్ మేనేజర్ ఇస్ వెంట్ ఆఫ్. ఆ మేనేజర్ వెళ్ళిపోయారు, ఎవరికి కంప్లైంట్ చేయలేను. ఆ అమ్మాయిని నేను అడిగాను, ఈ వీడియో ఇది పెట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్ అని చెప్పి ఈ పర్టికులర్ స్క్రీన్ షాట్ పెడితే అవునా ఐ డోంట్ రిమెంబర్ అని చెప్పింది. ఎంత సింపుల్గా చెప్పింది. నన్నేమో లోపల ఏమో ఆ రోజు అందరి ముందు షీ మేక్ మీ ఫీల్ లైక్ వర్స్ట్. కానీ ఇప్పుడు ఎవరు నష్టం. సో అందుకే నేను అంటున్నాను, సో సీసీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు ఏ వర్క్ చేసినా సీసీలో అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. పంపించేది అయినా పెట్టుకోవాలి, సేవ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇది మ్యాండేటరీ. సో లేదు అంటే ఇప్పుడు సఫర్ ఎ లాట్. ఇట్స్ మై వర్స్ట్ కేస్. నా ఎంటర్ వర్క్ లైఫ్లో ఐమ్ సెలింగ్ అబౌట్ ఇట్స్ మై వర్స్ట్ కంపెనీ ఐ హ్యావ్ వర్క్డ్. సో ఈ సిచ్యువేషన్ నేను ఎందుకు చెప్పాను అంటే మీకు రాకూడదు అని. బికాజ్ నీ మిస్టేక్ లేనప్పుడు యూ షుడ్ నాట్ కదా, ఎవరి ముందు నువ్వు తల ఉంచుకునే అవసరం లేదు. కానీ నాకు ఆ టైంలో నాకు మనీ చాలా ఇంపార్టెంట్. సో మా ఫ్యామిలీ ఫినాన్షియల్లీ ఉండాలి కాబట్టి సపోర్ట్ ఉండాలి కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు స్టే దేర్ ఫర్ 2 long years. సో ఇట్స్ లైక్ jail for me. So it's like do and die situation. So that's the reason I have stayed for a long period. But I really don't want anyone to suffer like this. So that's the reason I'm telling you, please keep whatever the work you are doing till EOD లోపల మీరు పెట్టుకోండి. సీసీలో ఎవరికైనా మెయిన్ లీడ్కి కానీ పంపాలన్నా పెట్టేసుకోండి, మీ వర్క్స్ మీరు పెట్టేసుకోండి. సో లేదంటే డ్రాఫ్ట్లో చేసైనా పెట్టుకోండి, ఏదో ఒకటి మీ దగ్గర మీ వర్క్ మీ కష్టాన్ని మాత్రం పక్కా పెట్టుకోండి. డోంట్ గివ్ టు అదర్స్. ఓకేనా? ఎవరిని నమ్మొద్దు ఇన్ ద కంపెనీస్, అస్సలు ఎవరిని నమ్మొద్దు. కొంతమంది మంచిగా మాట్లాడతారు కానీ మన వెనకాల చాలా ఉంటాయి. ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే, ఇది కొత్త విషయం ఏం కాదు. సో ఐఎమ్ టెల్లింగ్ లైక్ డోంట్ బీ ఫ్రెండ్ విత్ ఎనీవన్, జస్ట్ బీ నార్మల్ ఫ్రెండ్, బేసిక్ ఫ్రెండ్ టు ఎవ్రీవన్, బట్ నాట్ ఇన్ డెప్త్. అస్సలు ప్రొఫెషనల్ లైఫ్లో దేర్ ఈజ్ నథింగ్ కమ్స్ అండర్ రిలేషన్స్. ఫ్రెండ్షిప్ దట్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కొంతమంది మంచిగా ఉంటారు, చాలా బాగుంటారు, అలాంటి వాళ్ళు మనకు దొరకరు. కానీ చెప్తున్నా దొరికే అలా చెప్తున్నాను. ఓకేనా?
So this is my situation, what happened earlier. So I really want to tell you this topic because it is very important for you people also to keep your hard work in your own hands, not to give to anyone. So that's it. So so that's it for today. So hope you like this video, and please subscribe to my channel. Thank you. Bye bye.